డ్యూటీ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ బట్ మీకు ఏం అవగాహన లేకుండా నేను ఏం హెల్ప్ చేయాలి ఆలోచించండి. ఇందులో 1 lakh ఎర్నింగ్ చేయొచ్చా లేదా అని. సో చాలా మంది ఒకటి అడిగేది ఏంటంటే నేను ఓన్లీ 8 hours చేస్తాను, ఇది నా టార్గెట్. హాయ్ అండి, అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెస్పాన్స్ వస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 30 days 30 ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను అనుకోలేదు. చేస్తానో చేయను అనే ఒక డౌట్ తోటి అయితే ఉన్నా, బట్ కంప్లీట్ అయితే చేసిన. మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అయితే 1 lakh ఎర్నింగ్ సిరీస్ కంప్లీట్ చేస్తానా, అసలు నేను 1 lakh సంపాదిస్తానా లేదా అని ఒక డౌట్ తోటి అయితే ఉన్నారు. సో ఈ రోజు 1 lakh ఎర్నింగ్ కంప్లీట్ చేసినా లేదా, అసలు ఎన్ని ఆర్డర్స్ అయినాయి, ఎంత టిప్ వచ్చింది, మనకి ఏమేమి ఖర్చులు ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా అయితే మనం ఇప్పుడు తలబత్ యాప్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళి మన పేమెంట్ చూసుకుంటే ఈ మంత్లో నేను ఎన్ని ఆర్డర్స్ చేసిన అంటే, ఈ మంత్లో నేను మొత్తం 464 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. దీంట్లో మనకు టిప్స్ వచ్చేసి 256 dirhams. సో డ్యూటీ అవర్స్ అయితే 263 గంటల 30 నిమిషాలు అయితే చేసిన. సో దీంట్లో మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 3929 dirhams. అంటే ఒక రఫ్గా 3930 dirhams అయితే వచ్చినాయి. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి 3930 × 24 కొడితే మనకు మొత్తం 94320 వచ్చింది. సో దీంట్లో ఈ 94320లో దీంట్లో మన ఖర్చులు ఏంటో చూపిస్తా చూడండి. మనకు రూమ్ అయినా, ఫుడ్ అయినా, పెట్రోల్ అయినా మనయే ఖర్చులు ఉంటాయి. సో యావరేజ్గా ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి 300 to 400 ఉంటుంది. బట్ నేను నాది చెప్తా ఎంత అనేది. సో నా రూమ్ రెంట్ వచ్చేసి 350 dirhams, నా ఫుడ్ ఖర్చు వచ్చేసి 250 dirhams, నా బైక్ పెట్రోల్ ఖర్చు వచ్చేసి 600 dirhams. సో టోటల్ వచ్చేసి 1200 dirhams. ఇది మన ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 28820. సో నాకు మొత్తం ఎంత వచ్చింది, 94320. ఈ 94320లో మనకు 28820 మైనస్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 65520 రూపాయలు. సో చాలా మంది ఒకటి అడిగేది ఏంటంటే ఇందులో 1 lakh ఎర్నింగ్ చేయొచ్చా లేదా అని. 100% ఇందులో 1 lakh ఎర్నింగ్ చేయొచ్చు, బట్ చాలా కష్టపడాలి. మీరు అనొచ్చు, మరి నువ్వు 1 lakh ఎర్నింగ్ సిరీస్ ఛాలెంజ్ చేసినావు కదా, మరి 1 lakh ఎందుకు సంపాదించలేదని. ఈ 3930 dirhams నేను ఓన్లీ 8 hours చేసి సంపాదించాను. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా చూడండి. సో నేను ఈ మంత్లో 263 గంటల 30 నిమిషాలు చేసిన. సో నేను చేసింది వచ్చేసి 8 గంటలన్నర. సో ఒకవేళ నేను 9, 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు చేస్తే ఎంత వచ్చేది. నేను డ్యూటీ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ నా పర్సనల్ కుకింగ్ ఇంకా వేరే వర్క్ చేసుకుంటూ నేను ఇంత సంపాదించిన. నాకు ఇవి ఉండడం వల్ల నేను 1 lakh సంపాదించలేకపోయినా. ఒక 5-6,000 డిఫరెంట్ ఉంది. బట్ మీరు ఒక 12 గంటలు డ్యూటీ చేసుకొని ఒక లీవ్ పెట్టకుండా చేసుకుంటే ఎందుకు చేసుకోలేరు ఆలోచించండి. సో ఈ 1 lakh ఎర్నింగ్ చేయడానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. వచ్చుడే 1 lakh సంపాదించలేరు ఎవరైనా. సో దానికి ఒక టైం ప్రాసెసింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ అన్ని లొకేషన్లు తెలవాలి, టైం టు టైం పికప్ చేయాలి, టైం టు టైం డెలివరీ చేయాలి. ఇలా చేస్తే మాత్రం 1 lakh సంపాదించవచ్చు. కానీ ఈ 1 lakh సంపాదించవచ్చు కదా అని చెప్పేసి ఏం తెలుసుకోకుండా, ఏం అవగాహన లేకుండా చాలా మంది మేము వస్తాం అంటున్నారు. అలా మాత్రం అస్సలు రాకండి. మీకు ఒక పని మీద మంచి అవగాహన ఉండి ఇది మనకు సెట్ అవుతుందా లేదా అని చూసుకొనే రండి. ఇందులో కూడా చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఫైన్స్ కూడా ఉంటాయి. సో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. అంత ఈజీ కాదు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే. సో అన్నీ చూసుకొని అయితే రండి. చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకు, అన్న హెల్ప్ చేయండి అని. బట్ మీకు ఏం అవగాహన లేకుండా నేను ఏం హెల్ప్ చేయాలి. ఒక 1 lakh అనుడితోటి అందరూ నేను వస్తా అంటారు. బట్ అలా మాత్రం అస్సలు రాకండి, చూసుకొని రండి. 1 lakh చేయడానికి మెయిన్ ఉద్దేశం అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే. నేను ఏదో 1 lakh సంపాదించి నేను ఏదో పొట్ చేస్తున్నా, నేను ఇంత సంపాదిస్తున్నాను అయితే కాదు. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఒక అటెన్షన్లోకి తీసుకురావాలని చెప్పేసి అయితే నేను 1 lakh ఛాలెంజ్ అనేది పెట్టడం జరిగింది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి, ఈ 1 lakh ఎర్నింగ్ సిరీస్లో మీకేమైనా యూజ్ అయిందా లేదా. యూజ్ అయిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అలాగే ఈ తలబత్ ఇన్ఫర్మేషన్ ఇలానే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే దుబాయ్కి సంబంధించిన లైఫ్ స్టైల్ చూపిమంటారా, లేకపోతే ఇక్కడ మంచి బెస్ట్ ప్లేసెస్ చూపిమంటారా, నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి కంటెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.